శ్రేష్ఠులవారే నీ యొద్దకు వచ్చితివి ప్రభువా. ఎవరైనా శ్రేష్ఠులవారే నీ యొద్దకు వచ్చితివి ప్రభువా. ఓ మా ప్రతి మా ప్రతి విశ్వాసముతో జీవనతో విశ్వాసముతో జీవనతో ప్రార్థించను నేర్పించుమా. ప్రార్థించను నేర్పించుమా. ఎవరులైనా శ్రేష్ఠులవారే నీ యొద్దకు వచ్చితివి ప్రభువా. ఎవరులైనా శ్రేష్ఠులవారే నీ యొద్దకు వచ్చితివి ప్రభువా. ఓ మా చెడు మా చెడు శుద్ధీకరించు రక్తముతో రక్షణ శుద్ధీకరించు క్రీస్తు రక్తముతో రక్షణ ప్రార్థించను నేర్పించుమా. ప్రార్థించను నేర్పించుమా. ఎవరైనా శ్రేష్ఠులవారే నీ యొద్దకు వచ్చితివి ప్రభువా. ఓ పరలోకపు ఏడు కన్నులు గల దేవా. ఓ పరలోకపు ఏడు కన్నులు గల దేవా. సాతాను విడిపించుము నడిపించుము కనుపాడుము. విడిపించుము నడిపించుము కనుపాడుము. ప్రార్థించను నేర్పించుమా. ప్రార్థించను నేర్పించుమా. యవ్వనులైనా శిష్యులవారే మీ యొద్దకు వచ్చితివి ప్రభువా. యవ్వనులైనా శిష్యులవారే మీ యొద్దకు వచ్చితివి ప్రభువా.
బయట కూర్చున్న వాళ్ళకు లోపల కూర్చోవచ్చు. కొన్ని చైర్స్ అయితే ఖాళీ ఉన్నాయి. ఆ, లోపల కూర్చోవచ్చు. అండ్ యూత్ సెషన్ స్టార్ట్ చేసుకుందాము. ఐ ఇన్వైట్ బ్రదర్ విన్సెంట్ బ్రదర్ అండ్ తర్జుమాకి విజయ్ కుమార్ అన్న. Oh, 11. What time should we teach? Right. Schedule is given 12 to 1. 12 to 1. 1.1. No problem. 1 take. Okay. So may you see the hands of all the youth? ఇక్కడ ఉన్న యవనస్తుల చేతులు నేను చూడాలనుకుంటున్నాను. Yeah, praise God. Yeah. దేవునికి వందనాలు. I'm glad that you all could come for these meetings. ఈ కొడుకులకి మీరందరూ రావడం చాలా సంతోషం. Yeah. So many hundreds and thousands of youth are spending their time in sinful pleasures. ఎంతో మంది వందల కొద్ది వేల కొద్ది యవనస్తులు వాళ్ళు పాప జీవితంలో తమ సమయాన్ని గడుపుతా ఉన్నారు. You have come to listen to the word of God. కానీ మీరు దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చారు. You have come to fellowship with others. ఇతరులతో సహవాసం చేయడానికి వచ్చారు. It's good. అది చాలా మంచిది. And that is not all. అదే సమస్తం కాదు. As you heard in the morning, ఉదయం మనం విన్నట్లు we should run the race. మనం ఆ పరుగు పందెంలో పరిగెట్టాలి. We should not keep standing and jogging in the same place. అక్కడే నిలబడి పరిగెట్టడం కాదు. Yeah. So because you're all young people, I want to interact with you. అయితే మీరందరూ యవనస్తులు కాబట్టి మీతో నేను ఒకరినొకరు మాట్లాడాలనే ఉద్దేశంలో ఉన్నాను. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా? Will you respond? మాట్లాడిన దానికి మీరు ప్రతిస్పందిస్తారా? Okay. సరే. Who is the first king in the Bible? బైబిల్లో మొదటి రాజు ఎవరు? Saul. సౌలు. Okay. Who is the first king of Judah? యూదాకి మొదటి రాజు ఎవరు? Jonathan. యోనతాన్. Very good. But it's a wrong answer, but very good because you responded. Yeah. Jonathan, you should have come as a second king. See, Saul's son, Jonathan. సౌల్ కుమారుడైన యోనతాన్ రెండో రాజుగా రావాల్సింది. Yeah. But he gave place to David. కానీ అది దేవుడు దావీదుకి ఆ స్థానం ఇచ్చారు. Yeah, very good spirit. చాలా మంచి ఆత్మ. He should have sat on the throne. అతనే రాజుగా కూర్చోవాల్సింది. But he saw something special in David. కానీ దావీదులో ఒక ప్రత్యేకతను చూశాడు యోనతాన్. He said, I will go back. You be the king. యోనతాన్ ఏమనంటే నేను వెనక నిలబడతాను, నువ్వు రాజుగా ఉండు అన్నాడు. David's father was not a king. దావీదు తండ్రి రాజు కాదు. They were all shepherds. వాళ్ళందరూ గొర్రెల కాపర్లు. David himself was a shepherd. దావీదు కూడా గొర్రెల కాపరే. What a good spirit Jonathan had. యోనతానుకున్న ఆత్మ ఎంత గొప్పది. Do we have that spirit? అలాంటి ఆత్మ మనం కలిగి ఉన్నామా? Pushing others front. ఇతరులని ముందుకి పంపించే స్థితి. I will stay back. నేను వెనుకుంటాను. Yeah, no competition. ఇక్కడ పోటీ లేదు. No competition for the throne. నాకు సింహాసనం కోసం కాంపిటీషన్ లేదు. Yeah. So, who is the first king? This question is for boys, brothers. First king of Judah? యూదాకి మొదటి రాజు ఎవరు? ఈ ప్రశ్న యవనస్తులైన సహోదరులకి. You can tell it in Telugu. తెలుగులో Because చెప్పొచ్చు. names not much difference. Yeah. Who told? But you are not a youth. Only youth should respond. కేవలం యవనస్తులు మాత్రమే స్పందించండి. Yeah. Back. First king of Judah. యూదాకి మొదటి రాజు ఎవరు? Okay. I'll give another chance. First king of Israel. సరే, ఇశ్రాయేలుకి మొదటి రాజు ఎవరు? There are two answers. ఇక్కడ రెండు సమాధానాలు ఉన్నాయి. Huh?
That is a super spiritual answer. Yeah, one way it's good because God said they have not rejected you, but they have rejected me as God, as king. So దేవుడు- God wanted him to be the king. దేవుడు ఇస్రాయేల్ కి రాజుగా అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే వాడు మిమ్మల్ని రాజుగా తీసేయలేదు, నన్నే రాజుగా వాళ్ళు కొనసాగించడానికి ఇష్టపడలేదు అన్నారు. Israel has got two first kings ఇస్రాయేల్ దేశానికి ఇద్దరు మొదటి రాజులు ఉన్నారు. before division and after division. ఇస్రాయేల్ దేశం విడిపోక ముందు ఒకరు, విడిపోయిన తర్వాత ఒకరు. Who was the first king before division? విడిపోక ముందు ఎవరు రాజు? Saul. సౌలు. Who was the king after division? విడిపోయిన తర్వాత Yeah. Jeroboam. యెరోబాము. In English, it is Jeroboam. Wherever Yah is there, add J. Yesu, Jesus. Yohan, John. So that's how Hebrew language is. There it is. We add J for English. తెలుగులో యా ఉన్న చోట ఇంగ్లీష్ లో జే ఉంటుంది. జా అనే పదంతో అక్కడ పలుకుతారు. And the first king of Judah is Rehoboam. యూదాకి మొదటి రాజు So, రెహబాం. so we should study the Bible, especially Kings, Chronicles, and it will help you. రాజులు, దినవృత్తాంతాలు, ఈ గ్రంథాలను మనం చదివినప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది. And how these kings were ruling, what were their values, what were their attitudes. ఎలాగ రాజులు పరిపాలిస్తున్నారు, వాళ్ళ విలువలు ఏంటి, వాళ్ళు దేనికి విలువనిచ్చారు అనేది తెలుస్తుంది. Yeah, a lot of things we can learn. చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. Yeah, people were singing, Saul killed 1,000, David killed 10,000. That's a song. అక్కడ పాటలు పాడుతూ ఉన్నారు ఏంటంటే సౌలు 1000 కొలదిని, దావీదు 10,000 కొలదిని మనుషులు చంపారు అని. But how Saul took it? కానీ సౌలు ఎలా తీసుకున్నాడు దాన్ని? That song brought lot of jealousy. అది సౌలుకి అది ఎంతో అసూయని ఇచ్చింది. They give me only 1,000. For David, they gave 10,000. వాళ్ళు కేవలం నాకు 1000 మందికే అవకాశం ఇచ్చారు, 1000నే చంపినట్టు చెప్తున్నారు, కానీ దావీదునేమో 10,000 మంది చంపినట్టున్నారు. In our lives, మన జీవితాల్లో కూడా we would have done some good work throughout night. రాత్రంతా కష్టపడి మీరు మంచి పని చేసి ఉండొచ్చు, Nobody has seen that. కానీ దాన్ని ఎవరు చూడరు. Morning, half an hour, another person would have come and done. He would have done some work. ఉదయం వచ్చి ఏదో ఒక అరగంట చిన్న పని చేస్తే అది మాత్రం అందరూ చూస్తారు. And the elder appreciates that second brother ఆ సంఘ పెద్ద కూడా పొద్దున వచ్చి చేసిన వ్యక్తిని అప్రిషియేట్ చేస్తారు, or second sister. లేదా వేరే సహోదరిని. How is your heart? అప్పుడు మీ హృదయం ఎలా ఉంది? Is it like Saul's heart? సౌలు హృదయంలా ఉందా? They have not mentioned my name. నా పేరుని ప్రస్తావించలేదు, They have not appreciated me. నన్ను ప్రశంసించలేదు, Or they did not appreciate. They have not recognized me. వాళ్ళు ప్రశంసించడం కాదు కానీ వాళ్ళు నన్ను గుర్తించలేదు. Or you may become a sister in the church. You may become a brother in the church after some years. కొన్ని సంవత్సరాలుగా నువ్వు సహోదరుడిగా సంఘంలో ఉండుండొచ్చు. And you are really working hard in cooking or in cleaning. నువ్వు క్లీనింగ్ లోను అలాగే వంటల్లోను ఎంతో కష్టపడి పని చేస్తూ ఉండొచ్చు. And nobody's appreciating, nobody's recognizing. ఎవరు నిన్ను గుర్తించట్లేదు, ఎవరు ప్రశంసించట్లేదు. At the time you remember Saul. అప్పుడు ఈ సౌలుని గుర్తు చేసుకో. Saul 10,000, David 10,000. సౌలు 1000 మందిని, దావీదు 10,000 మందిని. And what this jealousy did, ఈ సౌలు హృదయంలో వచ్చినటువంటి అసూయ ఏం చేసిందో he తెలుసా? did not control that jealousy. ఆ అసూయని అతను నిగ్రహించుకోలేకపోయాడు. He did not judge himself. తను తీర్పు So తీర్చుకోలేకపోయాడు. the jealousy grew to a spirit of murder. ఆ అసూయ పెరిగి అది ఒక హత్య చేసే ఆత్మగా ఎదిగింది. One day he threw a spear on David. దావీదు మీద ఒక రోజు ఒక శూలాన్ని వేశాడు. Slightly it escaped. అది కొంచెంలో తప్పుకుపోయింది. Otherwise David would have been killed. లేకపోతే దావీదు చనిపోయి ఉండేవాడు ఆ రోజు. Many occasions. అలా ఎన్నో సందర్భాలు David had to flee. దావీదు పారిపోయేవాడు. Yeah. So entire life of David, he was running because his father-in-law, Saul was father-in-law. సౌలు దావీదుకి ఆ మామయ్య ఉన్నాడు, అతను నిమిత్తం ఇతను పారిపోతా ఉన్నాడు జీవితం అంతా. I hope none of us should have a father-in-law like that. అయితే మనలో ఎవరికి అట్లాంటి మామ ఉండకూడదు అనుకుంటున్నాను. Nowadays no father-in-law is like that. ఎవరు మామూలు అలా ఉండరు ఈ But రోజుల్లో. imagine, a father-in-law can be like that. మీ మామగారు అలా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. Wanted to kill his son-in-law తన అల్లుడిని చంపాలనుకునే మామ, because he thought he may become a king. ఎందుకంటే అతను ఇతనికి మారుగా రాజు అవుతాడనే అసూయ. Okay. So సరే. now we'll take Second Chronicles. రెండవ దిన వృత్తాంతాలను చూద్దాం. I hope young people, you have some notes to take reference. యవనస్తులందరూ ఈ రిఫరెన్స్ మీరు నోట్ చేసుకోవడానికి నోట్బుక్ తెచ్చుకున్నారు అనుకుంటున్నాను. So Second Chronicles chapter 12 and verse 1. రెండవ దిన వృత్తాంతములు 12వ అధ్యాయం మొదటి వచనం. When I say Rehoboam, what comes to your mind? రెహోబాము అని పేరు చదివినప్పుడు మీ మనసుకి తట్టేది ఏంటి?
one thing should have come to your mind. He is the first king of Judah. ఏం రావాలంటే మీ మనసుకి అతను యూదా ప్రాంతానికి మొదటి రాజు అని Because గుర్తు just రావాలి. now we discussed. ఎందుకంటే ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం. Yeah. We read the first verse. మొదటి వచనాన్ని చదువుదాం. 2 Chronicles chapter 12 and verse 1. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. Have you taken that verse? తీసారా వచనాన్ని? So what do we read here? ఇక్కడ ఏం చదువుతున్నాం? Rehoboam got strengthened in his kingdom. రెహోబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత What did he do? ఏం చేశాడు అతను? Rehoboam has established his kingdom and had strengthened himself. Immediately what follows? వెంటనే ఏం జరిగింది? He forsook the law of the Lord and all Israel with him. అతడును ఇశ్రాయేలీయులు అందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. Which way the king goes, the citizens also follow that way. రాజు ఎలా అయితే ఉంటాడో ఆ యొక్క పౌరులు కూడా అదే మార్గంలో వెళ్తారు. They don't ask questions. వాళ్ళేమి ప్రశ్నించరు. So Rehoboam strengthened his kingdom. రెహబాము తన రాజ్యాన్ని స్థిరపరుచుకున్నాడు. So earlier his throne was shaky. అంతకు ముందు ఆ వరకు అతని సింహాసనం కదులుతూ ఉండేది. But now it has become very strong. ఇప్పుడు మాత్రం అది స్థిరపడింది, బలపడింది. Nobody can wag their tail. ఇంకా దాన్ని విరగొట్టలేరు ఎవరు. All other kings were afraid. ఎందుకంటే మిగిలిన రాజులందరూ ఇతనికి భయపడుతూ ఉన్నారు. Who made his throne strong? ఎవరు అతని సింహాసనాన్ని బలపరిచారు? నిజానికి Who made? ఎవరు చేశారు అలా? Be loud. గట్టిగా చెప్పండి. We should not be ashamed of telling the name of God. దేవుని నామాన్ని చెప్పడానికి మనం సిగ్గుపడకూడదు. Definitely God strengthened his kingdom. దేవుడే అతని రాజ్యాన్ని బలపరిచాడు. Not because of Rehoboam. అది రెహోబియాం బట్టి కాదు. But because of whom? ఎవరిని బట్టి అది? దావీదుని బట్టి. Because God has promised David that I will establish your throne. దేవుడు దావీదుకి ప్రమాణం చేశాడు, నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను అని. That is called a Davidic covenant. అది దావీదు యొక్క నిబంధన. God made many covenants. దేవుడు ఎన్నో నిబంధనలు చేశాడు. నోవాతో, with Abraham, అబ్రహాముతో, and with David. అలాగే దావీదుతో. David's covenant is about the throne. దావీదుకి చేసిన నిబంధన ఏంటంటే సింహాసనాన్ని గురించి. That is a throne where our Lord Jesus Christ is sitting. ఎక్కడైతే యేసుక్రీస్తు ఇప్పుడు కూర్చుని ఉన్నారో ఆ సింహాసనం గురించి. Because Jesus Christ is called the son of David. ఎందుకంటే యేసుక్రీస్తు దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. Many places we read in the New Testament. మనం కొత్త నిబంధనలో ఎన్నో చోట్ల చదువుతాం. Because God made a covenant. అలా దేవుడు దావీదుతో నిబంధన చేశాడు. దేవుడు. So he strengthened the throne of Rehoboam. అలాగే దేవుడు ఇక్కడ రెహోబాము యొక్క సింహాసనాన్ని స్థిరపరిచాడు. Now my question is, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, who was shaking his throne? Tell me. ఇప్పుడు రెహోబాము యొక్క సింహాసనాన్ని ఎవరు కదులుస్తున్నారు? God. దేవుడే. But whom God used? అయితే So correct question, God. But God used somebody to shake this fellow's kingdom. అయితే దేవుడు ఎవరిని ఉపయోగించుకొని అతని సింహాసనాన్ని కదుపుతున్నాడు? చెప్పాలి. Jeroboam. యెరోబాము. Jeroboam was a son of a servant maid. యెరోబాము ఒక పనివాని కొడుకు. And he was a threat to Rehoboam. ఇప్పుడు రెహబాముకి యెరోబాము వల్ల ప్రమాదం ఏర్పడింది. God only raised that. దేవుడే యెరోబామును లేపాడు. What is the reason? ఏంటి కారణం? What's the reason that God raised కారణం ఏంటి? Jeroboam and against Rehoboam? యెరోబాము రెహబాముకి వ్యతిరేకంగా లేవడానికి కారణం ఏంటి? ధర్మశాస్త్ర బికాస్ దే రిజెక్టెడ్ గాడ్స్ లాస్. అది కాదు. అది కాదు. Bible says it is because of Solomon's sin. బైబిల్ ఏం చెప్తుందంటే ఎందుకు అంటే అది సొలొమోన్ చేసిన పాపాన్ని బట్టి. Because Solomon sinned against God. దేవుడుకి వ్యతిరేకంగా సొలొమోన్ చేసిన పాపాన్ని బట్టి. Just for David's sake, I will not punish Solomon's time. దావీదుని బట్టి bring punishment in Solomon's time. దావీదుని బట్టి నేను సొలొమోన్ కాలంలో మీకు శిక్షణ ఇవ్వను, కానీ but after Solomon, సొలొమోన్ తర్వాత his son, అతని కుమారుడు, I will divide the kingdom. అతని కుమారుని సమయంలో నేను ఈ రాజ్యాన్ని విడగొడతాను. One prophet took the dress and tore it into 12 pieces. ఒక ప్రవక్త తన ఈ వస్త్రాన్ని తీసి 12
పీలికలుగా చేసినప్పుడు And 10 pieces one kingdom, 2 pieces another kingdom. 10 పీలికలేమో ఒక వైపుకి, 2 ఇంకొక రాజ్యం వైపుకి The ఇచ్చాడు. 10 tribes, the 10 pieces are 10 tribes which are given to Jeroboam. ఈ 10 పీలికలు దేనికంటే 10 గోత్రాలకి ఇచ్చాడు, అది రెహబాము. And this Rehoboam had only 2 tribes. అయితే ఈ యెరోబాముకి 2 గోత్రాలు ఉన్నాయి. And that 2 tribes, the kingdom is called Judah. ఆ 2 గోత్రాలకు ఉన్నటువంటి రాజ్యం పేరే యూదా. Yeah, maybe Judah and Benjamin. యూదా అలాగే బెన్యామిన్ They గోత్రం. are called kingdom of Judah. వాళ్ళిద్దరూ కలిపి యూదా రాజ్యంగా పిలువబడతారు. Only, yeah, 2 tribes. 2 గోత్రాలు మాత్రమే. And the 10 tribes, 10 గోత్రాలు Israel. ఇశ్రాయేల్ దేశంగా And పిలువబడతాయి. that king was Jeroboam. వాటికి రాజు రెహబాము. So because of Solomon's sin, సొలొమోను పాపాన్ని బట్టి yeah, the kingdom was divided after his reign. అయితే తన యొక్క పరిపాలన తర్వాత రాజ్యం 2గా విడిపోయింది. We have a lesson here. ఇక్కడ ఒక పాఠం ఉంది మనం నేర్చుకోవాల్సింది. What's the lesson? ఏంటా పాఠం? If everything goes on well in my life, నా జీవితంలో అంతా సవ్యంగా జరుగుతున్నప్పుడు, you get a good education, మనకు మంచి పేరు వస్తున్నప్పుడు, you get a good job, మంచి ఉద్యోగం, everywhere you go, success ఎక్కడికి వెళ్ళినా నీకు అంతా కూడా సక్సెస్ ఉంటే, in your studies, in your job, and very good place to work and stay, everything success. నువ్వు చదువులో, నీ ఉద్యోగంలో, నువ్వు ఉండి పని చేయడానికి అన్ని చోట్ల మంచిగా ఉంటే, And a thought comes to your mind, అప్పుడు నీ హృదయంలోనికి ఒక ఆలోచన I వస్తుంది, am very pleasing to God నేను దేవునికి ఎంతో దగ్గర వాడును, because there is peace, ఎందుకంటే అక్కడ అంతా సమాధానం ఉంది కదా, there is success, అలాగే జయం ఉంది కదా, a lot of money is there, ఎంతో డబ్బు ఉంది, God is blessing. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. My dear brother or sister, నా ప్రియ సహోదరి సహోదరుడా, whoever is thinking like that, ఎవరైనా అలా ఆలోచిస్తున్నారేమో, we have a lesson. ఇక్కడ ఒక పాఠం ఉంది. Yeah, your blessing is not because of you. నీకున్న ఆశీర్వాదం అది నిన్ను బట్టి కాదు. I don't know, I don't say it is not because of you, it may not be because of you. అది నిన్ను బట్టి అని నేను చెప్పను, కానీ నిన్ను బట్టి కాకపోవచ్చు. It may be because of your parents' godly life, అది నీ తల్లిదండ్రుల యొక్క దైవికమైన జీవితాన్ని బట్టి అయి ఉండొచ్చు. your parents' tearful prayers, నీ తల్లిదండ్రుల యొక్క కన్నీటి ప్రార్థన బట్టి అవ్వచ్చు. their commitment to God. దేవుని వాళ్ళు సమర్పించుకున్న దాన్ని బట్టి God is blessing you. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. Don't forget that. దాన్ని మర్చిపోవద్దు. Don't become proud దాన్ని బట్టి గర్వించొద్దు. that you are a successful person. నువ్వు ఒక సక్సెస్ఫుల్ వ్యక్తి అని నువ్వు I అనుకోవద్దు. got an IT job, I go here, I go there. నాకు ఒక ఐటీ జాబ్ ఉంది, అటు వెళ్తాను ఇటు వెళ్తాను. Maybe because of parents' godliness. అది నీ తల్లిదండ్రుల యొక్క దైవిక జీవితాన్ని బట్టి. Solomon would have thought, సొలొమోను అనుకుని ఉంటాడు, when everything was success, అంత విజయం you వస్తున్నప్పుడు. know, we read in Solomon's day, there was rest in his kingdom. సొలొమోను దినాల్లో ఏమని చదువుతామంటే అక్కడ రాజ్యం ప్రశాంతంగా ఉంది. Wherever he went, there was success. అక్కడికి అతను ఎక్కడికి వెళ్ళినా అక్కడ విజయం వస్తూ It is ఉంది. not because of Solomon's life. అయితే అతని జీవితాన్ని బట్టి కాదు He ఇది. was ungodly. అతను భక్తిహీనుడిగా He ఉన్నాడు. loved wealth and he loved women. ఆయన ధనాన్ని, స్త్రీలని మోహించి He ఉన్నాడు. lusted, married, lusted, married. అతను మోహం కలిగి ఎక్కువ మంది భార్యలను He చేసుకున్నాడు. built a lot of vineyards ఎన్నో ద్రాక్ష తోటలు నాటించాడు. and he tried lot of wines. ఎంతో ద్రాక్ష రసాన్ని You read that in Ecclesiastes. మనం దాన్ని పరమగీతాల్లో చదువుతాం, ప్రసంగిలో. He lived a life like that. అలాంటి జీవితాన్ని అతను జీవించాడు. But he thought the success is because of him. అతను ఏమనుకున్నాడంటే తన్ను బట్టి ఆ యొక్క విజయం ఉంది అని. God's word says his success is not because of him, it is because of his father. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అది ఆ విజయం వెనక కారణం అతను కాదు కానీ అతని తండ్రి. His father was running from cave to cave, forest to forest. కానీ అతని తండ్రి ఏం చేస్తున్నాడంటే గుహ నుంచి గుహకి, అరణ్యం నుంచి అరణ్యంకి పరిగెడుతూ ఉన్నాడు. In spite of running, he trusted God. అయితే ఆ పరిగెత్తడంలో కూడా దేవుణ్ణి అతను విశ్వసించాడు. He did not question God. Lord, I am trusting you. Why it is happening? ఆ దావీదు నేను ప్రశ్నించలేదు దేవుణ్ణి, ప్రభువా నేను నమ్ముతున్నాను, నన్ను ఎందుకు ఇలాంటి పరిస్థితిలోకి ఇచ్చావని. When he was discouraged, he used to cry like that. అతను నిరాశకి వెళ్ళినప్పుడు అతను మొరపెట్టేవాడు. But he never lost the faith in God. కానీ ఎప్పుడు కూడా దేవునిలో విశ్వాసాన్ని కోల్పోలేదు. These troubles made him very strong with God. అతని శ్రమలు అతన్ని దేవునితో బాగా దగ్గర సంబంధం కలిగి ఉండేలా చేశాయి. Yeah, I remember. నాకు గుర్తుంది, Sometimes in the midnight, I wake up. కొన్నిసార్లు అర్ధరాత్రి సమయాల్లో నాకు మెలకు వచ్చినప్పుడు My grandmother మా యొక్క అమ్మమ్మ will stand straight on her knees ఆమె యొక్క మోకాళ్ళ మీద నిలబడి and she'll be praying. ప్రార్థన చేస్తా ఉండేవారు. For their children, grandchildren, she'll be praying. ఆమె తన పిల్లల కోసం, తన మనవరాళ్ళ కోసం ప్రార్థన చేస్తా ఉండేవాడు. God answers her prayers. ఆ దేవుడు ఆ ప్రార్థనలు విన్నాడు. So we have to be thankful for our parents. కాబట్టి మన తల్లిదండ్రులకు మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. But Solomon never thought like that. కానీ సొలొమోను ఎప్పుడు అలా ఆలోచన చేయలేదు. Rehoboam also never thought like that. రెహోబాము కూడా అలా ఆలోచన చేయలేదు. So who allowed God
used whom to shake his throne? ఇప్పుడు రెహబాము రాజ్యం స్థిరపడిన తర్వాత ఆ సింహాసనాన్ని కదల్చడానికి దేవుడు ఎవరిని ఉపయోగించుకున్నాడు? Jeroboam. యెరోబాము. Yeah. So, and that was over. And 12th chapter, first verse, we read that his kingdom was established. అది గడిచిపోయిన తర్వాత మనం 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాం. రాజ్యము స్థిరపడింది. That is like my son is settled. అది ఎలాంటిదంటే నా కుమారుడు స్థిరపడ్డాడు. My son got a good job, very secure job. మంచి భద్రత కలిగిన ఉద్యోగం వచ్చింది నా కుమారుడికి. Or my daughter got a secure job. మా అమ్మాయికి ఒక భద్రత కలిగిన ఉద్యోగం Very good వచ్చింది. life partner. అలాగే మంచి భాగస్వామి వచ్చాడు, జీవిత They got an భాగస్వామి. apartment. ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. Children got admission in very good school. వాళ్ళ పిల్లలకి మంచి స్కూల్లో ఇది వచ్చింది, సీట్. Kingdom got established. అనే రాజ్యం స్థిరపడింది. But whose hand is this? అది Whose hand it is? అయితే అది ఎవరి హస్తం వల్ల జరిగింది? Never forget, it is God's hand. దేవుడు ఎప్పుడు మర్చిపోవద్దు, అది దేవుని హస్తాన్ని బట్టి జరిగింది. It is God's mercy. అది దేవుని కనికరం, Maybe your parents' prayers. లేదా నీ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, Maybe your church members' prayers every day. Many people are praying. సంఘస్థులు ప్రతిరోజు నీ సంఘస్థులు ప్రార్థన బట్టే జరిగి ఉండొచ్చు. So when I meet some people, నేను కొంతమంది వ్యక్తులను కలిసినప్పుడు I never would have thought about them. అది వారి గురించి ఎప్పుడు ఆలోచన వచ్చేది కాదు. They say, వాళ్ళు చెప్పేవాళ్ళు, brother, daily we are praying for you. ప్రతిరోజు మీ సహోదరుడు మీకోసం ప్రార్థిస్తున్నాం అనేవాళ్ళు. I really don't know how to thank them. అయితే వాళ్ళకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో I తెలిసేది tell కాదు. them, నేను చెప్పేవాడిని, I owe you much, brother. నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను I సహోదరుడు, owe you much, sister, మీకు ఎంతో రుణపడి ఉన్నాను for సహోదరి. your prayers. మీ ప్రార్థనలు, And that prayers only is helping me. అవి మీ ప్రార్థనలే నాకు సహాయం చేస్తున్నాయి. See, when I was young, నేను యవ్వనుడిగా ఉన్నప్పుడు I will travel in the night. నేను రాత్రిపూట ప్రయాణం చేసేవాడిని. And the daytime, when I go to my work, పగటిపూట నేను పనిచేసే స్థలానికి వెళ్ళినప్పుడు I cannot concentrate. నేను అక్కడ దృష్టి పెట్టేవాళ్ళని కాదు. I have headache, or I feel so tired and so sleepy. తలనొప్పి వచ్చేది, తర్వాత నిద్ర వస్తా ఉండేది, అలసిపోయేవాడిని. I will just see the time. When evening would come, I can run away. సమయాన్ని చూస్తా ఉండేవాడిని, వెళ్ళిపోవడానికి సమయం ఎప్పుడవుతుందా, సాయంత్రం ఎప్పుడవుతుందా అని. I can lie down and sleep. నేను వెళ్ళి పడుకోవచ్చు. But now I am not that young. అయితే నేను ఇప్పుడు అంత యవ్వనుడిగా లేను. I have crossed 60. 60 దాటేసి నాకు. And now I travel in the night. అయితే రాత్రులు ప్రయాణం చేస్తున్నాను. ఇప్పుడు Sometimes I sleep, sometimes I could not sleep. కొన్నిసార్లు రాత్రి నిద్ర పడుతుంది, కొన్నిసార్లు పట్టదు. Next day I go to the work. అయితే వెంటనే వెళ్ళి నేను పనులకు వెళ్ళాలి. I'm very fresh. ఎంత తాజాగా ఉంటాను. And it is because of the prayers of the people. ఇదంతా కూడా ప్రజల యొక్క ప్రార్థనల వల్లే. Many brothers and sisters are praying. ఎంతో మంది సహోదరులు ప్రార్థన చేస్తున్నారు. Thankful to God. దేవునికి కృతజ్ఞతలు I should తెలియజేస్తున్నాను. not think that it is because of my strength or my exercise or my diet. అయితే నేను ఇది నన్ను బట్టి, లేకపోతే నేను తీసుకునే ఆహారాన్ని బట్టి, నా బలాన్ని బట్టి అని నేను ఆలోచన చేయకూడదు. So when Rehoboam got established, ఇక్కడ రెహబాము స్థిరపడిన తర్వాత instead of thanking God, దేవునికి వందనాలు కృతజ్ఞతలు instead of చెల్లించడానికి being బదులు very grateful to God, దేవునికి ఘనతనివ్వాల్సిన దానికి what did బదులు he do? అతను ఏం చేస్తున్నాడు? He left the law of God. అతను ధర్మశాస్త్రమును విసర్జించాడు. Very sad testimony. ఎంతో విచారకరమైన సాక్ష్యం అది. He forsook the law of the Lord, and accordingly all the Israel also forsook the law of God. అతడు ధర్మశాస్త్రాన్ని మొదట విసర్జించాడు. అతన్ని బట్టి అతని రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. See one person's decision, how it influences and impacts other people. చూడండి, ఒక్కతను తీసుకున్న నిర్ణయం ఇతర వ్యక్తుల్లో ఎంత ప్రభావం చూపిస్తుందో. Some of the parents are also listening. కొంతమంది తల్లిదండ్రులు కూడా వింటున్నారు. If you don't give importance to the word of God, దేవుని వాక్యానికి మీరు విలువనివ్వకపోతే it will not take much time for your children to discard the word of God. అలాగే మీ పిల్లలకు కూడా ఆ దేవుని వాక్యాన్ని మీరు పూర్తిగా అందించలేరు. God forbid, let it not happen. దేవుడు అది జరగకుండా ఉండేలాగా మీకు సహాయం చేయాలి. Yeah. So when you are some of the youth, you are the first son and first daughter. మీలో యవనస్తుల్లో మీరే కొంతమంది మీ కుటుంబంలో మొదటి సంతానం అయి ఉండొచ్చు. And you have younger brothers and younger sisters. మీ తర్వాత సహోదరులు, తమ్ముళ్ళు, చెల్లెలు ఉండొచ్చు. If you forsake the law of God, మీరు దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెడితే, don't respect God's word, దేవుని వాక్యాన్ని మీరు గౌరవించకపోతే, the spirit will go to your children, your younger brothers and younger sisters. ఆ ఆత్మ నీ తమ్ముడికి, చెల్లికి అది కొనసాగుతుంది. So how much we have to be careful. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. So many times I should not read only for myself. నీకు చాలా సార్లు నా ఒక్కడి కోసమే దీన్ని చదవను. Sometimes I should read the word of God because my brother is there, my younger sister is there. I should not be a bad example for them. నేను కొన్నిసార్లు వాక్యాన్ని చదువుతాను, ఎందుకంటే నా తమ్ముడు తర్వాత చెల్లి ఉన్నారు, వాళ్ళకి ఒక మంచి మాదిరిగా నేను ఉండాలి అనే ఉద్దేశంతో చదువుతాను. That is not wrong.
అయితే తప్పేం కాదు. Yeah, మొదట just for your brother's sake or for younger sister's sake, you read it, no problem. నీ తమ్ముడు కోసమో లేకపోతే నీ చెల్లి కోసమో చదువు, అది మంచిదేం కాదు. Parents, for you, your children's sake, you read the word of God. అయితే తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను, నువ్వు నీ పిల్లల కొరకు ముందు వాక్యాన్ని చదువు. Obey the word of God. దేవుని వాక్యానికి విధేయత Speak చూపించు. about the word of God. దేవుని వాక్యాన్ని మాట్లాడు. Sing the word of God. దేవుని వాక్యాన్ని పాడు, Pray. ప్రార్థన చేయి. Yeah, it is not wrong అది తప్పు కాదు, because Jesus is our example. ఎందుకంటే యేసే మనకు మాదిరిగా ఉన్నాడు. Turn to John chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయానికి వెళ్దాం. John chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయము. Jesus set us an example. యేసు ప్రభు మనకు ఒక మాదిరి నుంచి వెళ్ళారు. And verse 19. 19వ వచనం. John యోహాను సువార్త chapter 17 17వ అధ్యాయము and verse 19. 19వ వచనం. What do we read here? ఇక్కడ ఏం చదువుతున్నాం? And for their sakes I sanctify myself, so that they also might be sanctified through the truth. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లే వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. See, Jesus is already sanctified. యేసుక్రీస్తు ఇప్పటికే సత్యమందు పరిశుద్ధపరుచుకున్నారు, ప్రతిష్ఠపరుచుకున్నారు. Jesus is already holy. ఆయన ఇప్పటికే పరిశుద్ధుడు. But what does this verse say? కానీ ఇక్కడ ఈ వచనం ఏం చెప్తుంది? I sanctify myself. నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. I don't know how he sanctified. ఆయన ఎలా ప్రతిష్ఠ చేసుకున్నారో మనకు తెలియదు. I don't think he has got any sin to confess. ఆయన ఒప్పుకోవడానికి ఎటువంటి పాపం లేదు. He would have gone to the garden. కానీ ఆయన ఆ యొక్క తోటకి వెళ్ళారు. Say, today morning I was reading this verse. ఇవాళ ఉదయమే నేను ఈ వచనాన్ని చదువుతున్నాను. Next chapter, తర్వాత అధ్యాయంలో 18th chapter, 18వ అధ్యాయం there's a verse. ఒక వచనం ఉంది. Second verse, రెండవ వచనం, last part. చివరి భాగం For చూడండి. Jesus often went there with his disciples. యేసు తన శిష్యులతో పలుమారులు అక్కడికి వెళ్ళుచుండువాడు. Where? ఎక్కడికి? It was a garden. అది ఒక తోట. That garden is situated in the Kidron Valley. కెద్రోను వాగులో ఉన్నటువంటి ఒక తోట. See, that means Jesus is taking the disciples అంటే యేసుక్రీస్తు తన శిష్యులను తీసుకొని and going down and down and down in the mountain to the valley. ఆ యొక్క కొండ మీద నుంచి కిందకి కిందకి వెళ్తూ ఉన్నారు. Because it will be very quiet. ఎందుకంటే అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. And there one garden is there. అక్కడ ఒక తోట ఉంది. So the difference between a forest and a garden is, ఒక అడవికిని ఒక తోటకి తేడా ఏంటంటే, can you tell me what is the difference between garden and a forest? ఒక తోటకి లేకపోతే అడవికి ఏ మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో చెప్తారా? You go to a valley ఒక లోయలోకి వెళ్ళారు and say that I found a garden. చెప్పొచ్చు మీరు అక్కడ ఒక తోట నేను కనిపెట్టాను అని. What's a garden? ఏంటి ఆ తోట? It's not only for young people. Yeah. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చెప్పొచ్చు. Garden is maintained. They're very good. So somebody in that valley, somebody bought a land in that valley and maintaining a garden. ఆ లోయ ప్రాంతంలో ఎవరో ఆ ప్రదేశాన్ని కొనుక్కొని దాన్ని తోటగా సరిచేశారు. And he would have definitely put a compound wall or a fence. అయితే ఆ తోట చుట్టూ కూడా ఒక గోడనో లేకపోతే కంచెనో కట్టి ఉండొచ్చు. It would have had a gate. దానికి ఒక ద్వారం ఉండొచ్చు. Might be lock also. అది తాళం కూడా వేసి ఉండొచ్చు. And Jesus would have gone to that owner. అయితే యేసయ్య ఆ యొక్క యజమాని దగ్గరికి వెళ్ళి, See, often I want to go there for meditation or just relaxing, or I want to teach my disciples. Can you give me one spare key? అయితే యేసయ్య అడుగుంటారు ఆయన్ని ఏంటంటే, చాలా సార్లు నేను ఇక్కడికి రావాల్సి ఉంటది, నా శిష్యులతో మాట్లాడాల్సి ఉంటది, ప్రార్థన చేసుకోవడానికి, నాకు ఏదైనా వేరే రెండో తాళం ఇస్తావా అని So you would అడుగుతారు. have got the spare key of the lock. అలాగా యేసయ్యకి ఆ రెండో తాళం వచ్చి ఉంటది. Always you would have had it in the pocket. ఆయన జోబులో పెట్టుకునేవాడి ఎప్పుడు. So he's taking the disciples. అలాగా శిష్యులను తీసుకుని వెళ్తా ఉండేవాడు. Otherwise anybody will go there, no? లేదంటే ఎవరైనా వెళ్ళిపోతారు కదా అక్కడ. Garden will not be a garden. అప్పుడు దాన్ని తోట అనరు. And Bible says వాక్యం ఏం చెప్తుందంటే, Kidron Valley is there అక్కడ ఒక కెద్రోను వాగు ఉంది, and a garden is there, అక్కడ ఒక తోట ఉందెను. and Jesus often went there with the disciples. శిష్యులతో పలుమారులు అక్కడికి వెళ్ళుచుండెను. So I imagine like this. నేను దాన్ని అలా ఊహించుకున్నాను. Sometimes Jesus also would have gone there alone. అయితే కొన్నిసార్లు యేసు ఒంటరిగా అక్కడికి వెళ్తా ఉండేవాళ్ళు కూడా. And when he went there with the disciples, what he would have done? శిష్యులతో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేసి ఉండేవాడు? So he would have prayed to God. ఆయన దేవునికి ప్రార్థన చేసేవాడు. Yesterday we read these two verses. మనం ఈ గత రోజు నిన్నటి దినాన మనం ఈ రెండు వచనాలు చదివాం. Do you remember what verse? గుర్తు చేసుకుంటారు ఏమైనా? Yeah, Psalm. Very good. Psalm 139. కీర్తనలు 139. Last two verses. లాస్ట్ చివరి రెండు వచనాలు. Yeah, if you don't remember 23, 24, last two verses. చివరి రెండు అని గుర్తు పెట్టుకోండి. 23, 24 అని గుర్తు Very good. పెట్టుకోకపోయినా. We'll appreciate. Yesterday she listened to the message.
ఆమెని ప్రశంసిస్తున్నాం. All of you listened, అందరూ విన్నారు, ఆమె గుర్తుపెట్టుకుంది. but she remembers. ఆమె గుర్తుపెట్టుకుంది. Most of you remember, అంతా అందరూ గుర్తుపెట్టుకుని ఉన్నారు, but she responded. తాను స్పందించింది. Very good. మంచిది. Yeah. So, Psalm 139, last two verses. కీర్తన 139 చివరి 2 వచనాలు. Search my heart, O my God, and know my thoughts. దేవా నా హృదయాన్ని పరిశోధించి నా ఆలోచనలు తెలుసుకొనుము. Yeah. Search me, O God, and know my heart. నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకొనుము. Try me and know my thoughts. నా ఆలోచనలను తెలుసుకొనుము. And search me if there is any wicked way, and lead me in the path eternal. నీకు ఆయాస్కరమైన మార్గం నా యందున్నదేమో చూడుము. I believe Jesus would have prayed. యేసు ప్రభువు అలా ప్రార్థించి ఉంటారని నమ్ముతున్నాను. Lord, Father, I want to search my heart. తండ్రి మీరు నా హృదయాన్ని పరిశోధించాలని కోరుకుంటున్నాను. Yeah, even after searching, nothing would have been there any sinful. మీరు పరిశోధించినా అక్కడ ఏమీ ఉండదు నిజానికి. But maybe 10 minutes or 15 minutes. ఒక 15 నిమిషాల పాటు. And disciples are hearing what he is praying. అయితే ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు శిష్యులు వింటా ఉండేవాళ్ళు. They also pray. వాళ్ళు కూడా Father, search my heart. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, తండ్రి మా హృదయాన్ని I పరిశోధించు. think that's the meaning of 17, 19, John. నేనేమనుకుంటున్నానంటే 17, 19 యొక్క అర్థం అదే అనుకుంటున్నాను. For their sake, I sanctify myself. వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. So when parents pray, ఎప్పుడైనా తల్లిదండ్రులు ప్రార్థన చేసినప్పుడు they pray like the Pharisee in Luke 17, 18. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఉన్న పరిసయ్యులాగా ప్రార్థన చేయకూడదు. What was his prayer? ఏంటి అతను చేసిన Lord, ప్రార్థన? I fast twice a month, నేను twice a week. వారంలో 2 రోజులు ఉపవాసం I ఉంటున్నాను, give tithe. నేను దశమ భాగం ఇస్తున్నాను, I am perfect. నేను కరెక్ట్ గా ఉన్నాను, No sin to confess. ఎటువంటి పాపం లేదు No ఒప్పుకోవడానికి, need to search. వెతుక్కోవడానికి, Thank పరిశోధించుకోవడానికి you, ఏం Lord, లేదు. for godly family. మంచి కుటుంబాన్ని బట్టి దేవానికి వందనాలు. Are you sanctifying yourself? అలా చేసి నువ్వు ప్రతిష్ఠించుకుంటున్నావా? Will your children sanctify themselves? వారిని బిడ్డలు ప్రతిష్ఠించుకోగలరా? They will also become legalists. వాళ్ళు కూడా నీకులాగా అక్షరానుసారంగా They will ఉంటారు, become Pharisees, పరిసయ్యులుగా ఉంటారు, వాళ్ళు far away from God. దేవునికి ఎంతో దూరంగా. So parents, when you pray, కాబట్టి తల్లిదండ్రులు ప్రార్థన చేసేటప్పుడు sometimes openly in your family prayer, కొన్నిసార్లు మీ యొక్క కుటుంబ ప్రార్థనలో it is good to humble ourselves. మనల్ని మనం తగ్గించుకోవడం మంచిది. Lord, many areas we would have committed sins, Lord. ప్రభు ఎన్నో ప్రాంతాల్లో మేము తప్పులు చేస్తున్నాం. In our thought, in our speech, in our actions. మా ఆలోచనలో, మా మాటల్లో, మా క్రియల్లో. Please forgive us, Lord. మమ్మల్ని క్షమించండి తండ్రి. Might be in front of the children, if husband has spoken very harshly with wife. పిల్లల ముందు ఒకవేళ భర్త తన భార్యతో గట్టిగా మాట్లాడినట్టే In కఠినంగా, front of the children, husband should apologize to his wife. అదే పిల్లల ముందు ఆ భర్త ఆ భార్యని క్షమాపణ అడగాలి. I'm sorry, ma. ప్రభు నన్ను క్షమించమ్మా, I should not have spoken like that. నేను నీ పట్ల అలా మాట్లాడి For ఉండకూడదు. children's sake. ఎందుకంటే పిల్లల కొరకు. Yeah. Might be in person you would have apologized. నువ్వు వ్యక్తిగతంగా క్షమాపణ But అడిగుండొచ్చు, children should learn, no? కానీ పిల్లలు నేర్చుకోవాలి కదా. Where will they know how to ask forgiveness? అప్పుడు ఎక్కడ నేర్చుకుంటారో వాళ్ళు ఎలా క్షమించాలో. That's the meaning of this verse. కాబట్టి ఈ వాక్యం యొక్క అర్థం I అదే, sanctify myself for their sake. వారి కొరకై నన్ను నేను So ప్రతిష్ఠించుకొనిచున్నాను. we'll come back to our topic. మళ్ళీ తిరిగి మన యొక్క విషయానికి వచ్చేద్దాం. 2 Chronicles 2వ దినవృత్తాంతములు 12, 12వ అధ్యాయం 1. మొదటి వచనం. So Rehoboam, when he was established, he left God. రెహోబాము రాజ్యం స్థిరపడిన తర్వాత అతను దేవుని విడిచిపెట్టేశాడు. I show another verse also. వేరొక వచనాన్ని కూడా చూపిస్తాను. Same 2 Chronicles అదే 2వ దినవృత్తాంతములు 13th chapter 13వ అధ్యాయం and verse 18. 18వ వచనం. Next chapter, no? తర్వాత అధ్యాయంలోనే Yeah. 18వ 18th verse. 18. The children of Israel were subdued at the time, and the children of Judah prevailed because they relied on the Lord God of their fathers. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి, కానీ యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. See, two words are similar. ఇక్కడ 2 వచనాలు ఒకేలా ఉన్నాయి చూడండి. In poem they say some meaning, some word for it. అంటే ఒకేలాగా ఉండే మాటలు. Prevailed, relied. ప్రివైల్డ్ అనే అంటే తగ్గింపబడిరి, హెచ్చింపబడిరి. Prevailed, relied. తగ్గింపబడిరి, హెచ్చింపబడిరి. They prevailed their difficult temptations. అంటే వీరు జయం పొందారు వాళ్ళ యొక్క శోధనలో. Prevailed means they overcame. అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే జయం పొందడం, They got victory. జయం. When? ఎప్పుడు? When they relied on God. ఎందుకంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడినప్పుడు. My dear brothers and sisters, ప్రియ సహోదరి you సహోదరులారా, have a tough situation maybe in your education. మీకు ఏమైనా కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, You have a tough situation in your work.
నీ యొక్క పనిలో కష్టమైన పరిస్థితి you వచ్చినప్పుడు want to prevail over the situation. ఆ పరిస్థితికి అధికంగా నువ్వు జయం You పొందాలి. want to overcome that experience. ఆ యొక్క అనుభవాన్ని నువ్వు జయించాలి. What you should do? ఏం చేయాలి దాని కొరకు? You should rely on God. ఎందుకు దాని కొరకు దేవుని మీద ఆధారపడాలి. But what did this Rehoboam did? కానీ రెహోబాము ఏం చేశాడు ఇక్కడ? He left God రెహోబాము దేవుని విడిచిపెట్టాడు. and he did not give importance to the law of God. అతను దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ప్రాముఖ్యతనివ్వలేదు. Yeah, there's another verse. మరొక వచనం ఉంది. 2 Chronicles chapter 16 రెండవ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము and verse 7. 7వ వచనం. Here also, if we read similar verse. ఇక్కడ కూడా అలాంటి వచనమే ఉంది. Because you have relied on the king of Syria and not relied on the Lord your God, the king of Syria escaped from your hands. 7th verse. Seventh verse. Chapter 16, 7th verse. Yeah. Okay. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించాను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివి గనుక సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయాను. To which king it is said about? ఏ రాజు గురించి చెప్పబడింది ఇక్కడ? Yeah, very good. You found out. Asa. ఆసా. Which verse did you find? ఎన్నో వచనంలో అది? 7th verse. 7th verse itself, Asa is there. Yes, sir. Yeah. Asa is there. Yeah. So I made your work very simple. Asa, you see, earlier verse, they prevailed because they relied on God. ఇంతకు ముందు మనం చెప్పబడినట్లు అక్కడ దేవుని ఆశ్రయించారు కాబట్టి వాళ్ళు జయం పొందారు. But this king Asa did not rely on God, but he relied on the king of Syria. అయితే ఇక్కడ ఈ ఆసా రాజు దేవుని ఆశ్రయించకుండా సిరియా రాజును ఆశ్రయించాడు. So what was the problem? ఏంటి ఇక్కడ సమస్య? And this was told by him through a prophet called Hanani. ఇది హనానీ అనే ఒక ప్రవక్త ద్వారా చెప్పబడింది. Hanani told the truth to the king. హనానీ ఆ రాజుకి సత్యాన్ని చెప్తున్నాడు. Don't trust and rely on king of Syria. సిరియా రాజుని నమ్ముకొనొద్దు, అతని మీద ఆధారపడొద్దు. Worldly people. ఈ లోకస్తులైన But మనుషులు you should trust on God. నువ్వు దేవుని మీద ఆశ్రయం Told the truth. అని సత్యం చెప్పాడు ఆయన. And he gave him correction. అతను సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. Now I am asking a question. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నా. Did Asa accept the correction or not? ఇప్పుడు ఆస ఆ యొక్క సరి చేసుకోనబడ్డాన్ని ఒప్పుకున్నాడా లేదా? Yes. Yes or no? అవునా కాదా? Some people say yes. కొంతమంది అవును అంటున్నారు, No. కొంతమంది నో అంటున్నారు. He did not accept the correction. అతను ఆ యొక్క సరి చేసుకోబడ్డాన్ని ఒప్పుకోలేదు. How do we know? ఎలా తెలుసు మనకి అది? See, తర్వాత 10th verse. 10వ వచనంలో Asa, what did he do? ఏం చేశాడు ఇక్కడ ఆస? 10th verse, did you see? 10వ వచనం చూడండి. Asa was angry with the prophet or seer. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆస అతని మీద కోపగించి రౌద్రము చూపి. So here it is a word called seer is used. ఇక్కడ రౌద్రము చూపి అనే మాట ఉపయోగించబడింది. Why that word is used? ఇక్కడ ఎందుకు ఉపయోగించాడు ఆ మాట? Because he is able to see what is going to happen in the future. ఇక దీర్ఘదర్శి అనే మాట ఉపయోగించారు ఎందుకంటే అతను భవిష్యత్తుని చూడగలుగుతున్నాడు So one కాబట్టి. who is able to see is seer. దీర్ఘదర్శి అంటే భవిష్యత్తుని చూడబోతున్నాడు. So he told King Asa, don't rely on king of Syria. అందుకు అతను ఆసాకి చెప్తున్నాడు, సిరియా రాజును నమ్ముకొనొద్దు. But he became angry. కానీ కోపపడ్డాడు ఇక్కడ. And he put that prophet in prison. అతన్ని బందీ గృహంలో వేశాను. Can you imagine? ఊహించగలరా? Now soldiers come and they put a cuff on they put his hand back, they put a cuff on his hand, and like a prisoner, like a criminal. What crime did he do? ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఆ సైనికులు వచ్చేసి అతని చేతులను వెనక్కి కట్టిపెట్టి పట్టుకుంటున్నారు. అతను ఏ నేరం చేశాడని? The king appointed by God to rule God's people. దేవుని యొక్క ప్రజల్ని పరిపాలించడానికి దేవుని చేత ఏర్పరచబడిన ఒక రాజు. Every king had a prophet. ప్రతి రాజుకి ఒక ప్రవక్త ఉంటాడు. To guide them in the godly way. అతను దేవుని మార్గంలో నడిపించడానికి. But he put that prophet in prison. కానీ ఆ ప్రవక్తని ఈ రాజు జైల్లో పెట్టాడు. And not only that, he oppressed those people. అంతేకాకుండా ఆ ప్రజల్ని అణిచివేశాడు అతను. In Tamil, a very difficult word is used. తమిళ్లో ఒక కఠినమైన మాట ఉండింది. What is in Telugu? 10th verse, last part. ఆసా జనులు కొందరిని బాధపరిచాను. Koduramai. Very cruelly he dealt with them. Here it is బాధపరిచాను, just hurted them. But in Tamil, it's very Koduramai means he persecuted, asked the people to beat him, హింసించాడు. persecute him.
హింసించాడు, బాగా బాధించాడు వాళ్ళని. What wrong did he do? ఏం నేరం చేశాడు అతను? He told the truth. అతనేమో సత్యం చెప్పాడే. Correction. If somebody corrects, he gets angry. ఎవరైనా నేను సరిచేస్తున్నప్పుడు కోపం వస్తే That is called selfishness. దాన్ని స్వార్థం అంటారు. What is selfishness? స్వార్థం అంటే ఏంటి? When somebody comes on my way, ఎవరైనా నా మార్గంలోనికి వస్తే. I have the definition for selfishness. ఈ స్వార్థం అనే పదానికి నా దగ్గర ఒక నిర్వచనం ఉంది. I have written down. I'll read it. దాన్ని చదువుతాను. So whenever you read some important thing, you can write down some quotations, things like that. ఇలాగ ఏదైనా కొటేషన్ లాగా మీకు వినపడినప్పుడు రాసుకోవడం మంచిది. Yeah, I have written down. What is the selfishness? స్వార్థం అంటే ఏంటి? When somebody comes on our way, ఎవరైనా నా మార్గంలోనికి వచ్చినప్పుడు I get very angry, నేను కోపపడతాను. and physically or with words, I hurt them. అది వాళ్ళు భౌతికంగా గానీ లేదా మాటలతో గానీ వాళ్ళని నేను బాధిస్తాను. Yeah, I got it. Strong emotional opposition to the obstacle on my way. నా I మార్గం want to strike out verbally or physically. నా మార్గంలో నాకు అడ్డొచ్చిన ఏదైనా అడ్డుని బట్టి నేను ఎంతో బలంగా దాన్ని నేను వ్యతిరేకిస్తాను. అది భౌతికంగా గానీ లేదా మాటల ద్వారా గానీ. Parents are telling, తల్లిదండ్రులు చెప్తున్నారు, my dear son, నా కుమారుడా, that girl will not be suitable for you. ఆ అమ్మాయి నీకు సరైంది కాదు. She is not born again. ఆమె తిరిగి జన్మించలేదు. How is your response? దానికి నీ స్పందన ఎలా ఉంది? If you are selfish, నువ్వు స్వార్థపరుడు అయితే emotional opposition, భావోద్వేగమైనటువంటి వ్యతిరేకత. you will not talk. నువ్వు మాట్లాడు, I don't want food. నాకు ఆహారం వద్దు. These are all selfishness expression. ఇవన్నీ కూడా స్వార్థపూరితమైన ఉండడానికి వ్యక్తీకరణ. You keep a long face. నువ్వు మొహం నువ్వు దిగాలుగా పెట్టుకుంటావు. To one fellow, we told him, ఒక వ్యక్తికి మేము ఇలా చెప్పాం, this is not God's will, please leave it. ఇది దేవుని చిత్తం కాదు, విడిచిపెట్టేయని. Immediately he quoted a verse. వెంటనే అతను ఒక వచనాన్ని చూపించాడు మాకు. Don't fight against God. దేవునికి వ్యతిరేకంగా పోరాడొద్దు అని. See, who is helping to find such verses? ఎవరు అతను అలాంటి వచనాలను తీసుకోవడానికి సాయం చేస్తున్నారు? Holy Spirit? పరిశుద్ధాత్ముడా? No. లేదు. Devil. అపవాది. He will quote the wrong verse. అపవాది ఒక తప్పుడు వచనాలని మనకి చూపిస్తూ ఉంటాడు. So that kind of anger Asa got. అలాంటి కోపం ఇక్కడ ఆశాకు వచ్చింది. You cannot put your father in prison. నీ తండ్రిని నువ్వు జైల్లో పెట్టలేవు. But psychologically you put him in a prison. కాకపోతే మానసికంగా నువ్వు ఆయన ఒక బందీ గృహంలో You బంధించవచ్చు. won't talk to him. అది నువ్వు మాట్లాడకుండా And చేయొచ్చు. whatever he says, you will not do. ఆయన ఏం చెప్పినా గానీ చేయకుండా I ఉంటావు. will take care of my life. నా జీవితం గురించి నేను You పట్టించుకుంటాను. don't interfere in your life. నువ్వు నా జీవితంలోకి My father is not loving me. నువ్వు నా తండ్రి నన్ను In this house, I don't have any respect. ఎందుకంటే నువ్వు నాకు పట్ల ఎటువంటి So గౌరవం లేదు. many charges. ఇవన్నీ కూడా ఏదో పోరాటం అన్నమాట. It may be the other way also. ఇది మరొక విధంగా కూడా జరగచ్చు. Your son finds a godly girl and think it is God's will. మీ కుమారుడు ఒక దైవికమైన స్త్రీని వెతుక్కున్నాడు. Parents have some hidden agenda తల్లిదండ్రులకేమో లోపల తెలియకుండా ఒక ప్రణాళిక ఉంటుంది. because they want double. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి. But double not in a very open way. అయితే ధనం కావాలి కానీ అది అందరికీ కనపడేలా కాదు. So they say, leave this girl. అయితే ఈ అమ్మాయిని విడిచిపెట్టి It's అంటారు. not God's will. ఆ దేవుని చిత్తం కాదు అమ్మాయి అంటారు. You are deceived. నువ్వు మోసపోయావు అంటారు. Yeah, that's the another way. ఇంకొక విధానం. So devil can act through boy or through parents also. అయితే ఈ అపవాదం అనేది అబ్బాయి ద్వారా వెళ్తాడు లేదా తల్లిదండ్రుల ద్వారా కూడా వస్తాడు. So repentance is applicable for parents. Repentance is applicable for children. ఇక్కడ మారు మనసు అనేది పిల్లలకి అవసరం, అలాగే తల్లిదండ్రులకు కూడా. Now this is the application. ఇక్కడ ఈ మనం అన్వయించుకోవడానికి ఉంది చూడండి. So we have seen Rehoboam, when his throne became strong, he left God. రెహబాము తన రాజ్యం స్థిరపడిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. ఆసా He relied on the king of Syria and not relied on God. సిరియా రాజు మీద ఆధారపడ్డాడు కానీ దేవుని మీద ఆధారపడలేదు. Yeah. So what is your kingdom that you are tempted to leave God's word, godly life, church, things like that? You are tempted. I'm not telling that you left it, but you are tempted. దేవుని వాక్యాన్ని సంఘాన్ని విడిచిపెట్టడానికి మీరు శోధించబడినప్పుడు మీ స్పందన ఏంటి? Where you are becoming strong and strong and strong. ఎక్కడ మీరు బలంగా స్థిరపడుతున్నారు? Where God is giving you the strength. ఎక్కడ మీకు దేవుడు బలాన్ని ఇస్తున్నాడు? And after becoming strong, you reject
the word of God. నువ్వు స్థిరపడిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెడుతున్నావా? Before getting a job, you are struggling. నీకు ఉద్యోగం రాకముందు ఎంతో పోరాటంతో ఉన్నావు. At the time you read the word of God, you pray, you go to meetings. అప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, ప్రార్థన చేసుకున్నావు, కూటికలకు వెళ్తున్నావు. Because you wanted God's favor. ఎందుకంటే దేవుడు నీకు సాయం చేయాలనుకున్నావు. Are you honoring God or you are selfish? అంటే దేవుణ్ణి గణపరుస్తున్నావా లేకపోతే స్వార్థపూరితంగా When you ఉన్నావా? got it, you forget God. నువ్వు అది దొరకగానే దేవుని మర్చిపోవడం. Now you have your pen and notebook. మీ చేతిలో పుస్తకం అలాగే పెన్ను ఉన్నాయి కదా. Write 2 or 3 things. 2 లేదా 3 విషయాలు రాయండి. Like Rehoboam, రెహోబాము లాగా what is your kingdom? What is your throne? నీ యొక్క సింహాసనం ఏంటి? And you are tempted to forget God's word, fellowship, or your relationship with God, fellowship with God. It is taking that. దేవుని వాక్యాన్ని, ఆయన సహవాసాన్ని, అలాగే దేవుని తో సహవాసాన్ని విడిచిపెట్టడానికి మీరు ఏ విషయాల్లో శోధించబడుతున్నారో అవి రాయండి. Is it your intelligence? అది నీ తెలివితేటలా, Or is it your money? లేకపోతే మనీ డబ్బులా, Or is it your society? లేకపోతే సమాజమా, Your friends? నీ స్నేహితులు, Which one? ఏవి, Or anything else? ఇంకేదైనా 2 or 3 minutes and quietly think about it and write down. 2-3 నిమిషాలు ఆలోచన చేయండి, దాని గురించి రాయండి. ఏది మిమ్మల్ని దేవుడి నుంచి దూరపరచడానికి మీకు చూపిస్తుంది, మిమ్మల్ని అటువైపు శోధిస్తుంది. Take 2 minutes. 2 నిమిషాల సమయం తీసుకోండి. One minute more. Later. Finishing your repeat. Repeat so that they go down. You want the question? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మీకు? See, Rehoboam had a throne రెహోబాముకు ఒక సింహాసనం ఉంది. and he relied on that and he left God. దాన్ని ఆధారం చేసుకున్నాడు, దేవుని విడిచిపెట్టేశాడు. Like that, which is becoming your throne. అయితే ఆ విధంగా మీకు ఏది సింహాసనంగా ఉంది? That you are tempted to leave God's word, time with God's people, church meetings, godliness. దేవుని దైవిక జీవితాన్ని కంటే, దేవుని ప్రజల కంటే, దేవునితో సహవాసం కంటే నువ్వు ఎక్కువగా సింహాసనంగా చూసేది ఏంటి? అది సమాజం, ఆ స్నేహితుల, డబ్బా, ఇవి ఏంటి ఆలోచించి రాయండి. Yeah, 2 minutes are over. How many of you have written? 2 నిమిషాల సమయం అయిపోయింది. ఎంతమంది రాశారు? చేయొద్దండి. ఒకరు. Yeah, very good, very good. I'm able to see few hands. Yeah, those who are writing not written, are you going to write? You can complete it. ఇంకా Okay. కంప్లీట్ చేయని వాళ్ళు చేయండి. I want 2 from boys and 2 from sisters to read. అయితే 2 విషయాలు అబ్బాయిల నుంచి అలాగే 2 స్త్రీల సహోదరుల నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. Sam Joel, you want to read? No. Anybody who wants to read? ఎవరైనా చదవాలనుకుంటే చదవచ్చు. Samuel? Yeah, please. Yeah. Yeah, the fear of losing respect in this world. Very good. ఈ లోకంలో గౌరవాన్ని పొందుకోకుండా కోల్పోతానేమోననే భయం. Is there any verse in the New Testament? కొత్త నిబంధనలో అలాంటి వచనం ఏమైనా ఉందా? Is there any verse related to that in the New Testament? ఆ విషయానికి సంబంధించి ఏదైనా వచనం కొత్త నిబంధనలో? అంటే ఈ లోక మర్యాదని నేను కోల్పోతానేమోననే భయం. Yeah, I'm not asking the reference. You may not know, Ah. but at least the content. Glory from men, seeking glory from men, seeking the approval of men. మనుషుల యొక్క గౌరవాన్ని పొందుకోవడం, Seeking the గురించి. approval of
men. Yeah, Galatians 1:10. గలతీయులకు రాసిన పత్రిక మొదటి Yeah, అధ్యాయం. if I seek to please men, I am not a servant of God. నేను ఎప్పటికీ మనుషుల్ని సంతోషింపగోరినట్లయితే దేవుని సంతోషింపనేరను. Yeah, in John also there's a verse. అలాగే జాన్ John 5:44. యోహాను సువార్త 5వ అధ్యాయం. If you seek the glory that comes not from God, you are seeking glory which comes from people. How can you believe? నువ్వు దేవుడి నుంచి వచ్చే మహిమని కాకుండా మనుషుల నుంచి వచ్చే మహిమను కనుక మీరు వెతికినట్లయితే ఎలా విశ్వసించగలరు? How can you believe? ఏ విధంగా విశ్వసించగలరు? How can you be a believer? ఏ విధంగా నువ్వు విశ్వాసిగా ఉండగలవు? There's another verse also. మరొక వచనం కూడా ఉండింది. John 12:42. యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. First we read 43. 43వ వచనం చూద్దాం. Rather than the glory that comes from God, they very much liked the glory that comes from men. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించరి. So dear brother, is my verse correct? నా వచనం ఇది సరైనది. So, there were people in Jesus' time also. యేసు ప్రభు సమయంలో కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. So John 5:44, you can write down. యోహాను సువార్త 5:44. John 5:44. యోహాను సువార్త 5:44. How can you believe, you who receive honor? Brother said respect. Respect, honor, both are same. How can you, you who receive honor from one another and do not seek the honor that comes from the only God? 44వ వచనం. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన వచ్చు ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? Now, no, it is not only for that brother, it is for all of us. All of us are tempted in this area. ఈ విషయంలో అందరం శోధించబడతాం. ఒక సహోదరుడే కాదు, అందరికీ We may సంబంధించి seek glory from the elder or other brothers or other sisters from the church. సంఘంలో ఉన్న సంఘ పెద్దలు లేకపోతే సంఘ పెద్దలైనటువంటి ఆ స్త్రీలు వారి నుంచి మనం ఈ మెప్పును పొందుకోవడానికి చూస్తాం. Forget about what God thinks. దేవుడు ఏమనుకుంటున్నాడో విడిచిపెట్టేద్దాం. Yeah, that's the meaning of John 5:44. యోహాను సువార్త 5:44 యొక్క అర్థం అదే. And John 12:44. See, both are 12:43. అలాగే యోహాను సువార్త 12:43 కూడా ఎలాంటి వచనమే. John 12:43. యోహాను సువార్త 12:43. What do we read there? ఏం చదివాం అక్కడ? They loved the praise of men more than the praise of God. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించరి. 42nd verse. 42వ వచనం చూడండి. Because they love the praise of men, they did not confess about God. వాళ్ళు మనుషులను మెప్పును కోరుకున్నారు కాబట్టి దేవుని వాళ్ళు ఒప్పుకోలేకపోయారు. Now immediate application. వెంటనే మనం దీన్ని అన్వయించుకోవాలి. I told you to read. నేను చదవమని చెప్పాను, You are not reading. నువ్వు చదవట్లేదు. Why? ఎందుకని? Because you seek the praise from men. ఎందుకంటే నువ్వు మనుషుల యొక్క మెప్పును కోరుకుంటున్నావు. If I read what others would think of me, నేను చదివితే వాళ్ళు ఇతరులు నా గురించి ఏమనుకుంటారు? my weakness may be exposed, what others would think of me. నా యొక్క లోపం ఏంటో బయటపడినప్పుడు అందరూ ఏమనుకుంటారో నన్ను. Shall we pray? ప్రార్థన చేద్దామా? Will you pray? నువ్వు ప్రార్థన చేస్తావా? Why we don't pray? ఎందుకు చేయవు ప్రార్థన? Praise of men. ఎందుకంటే మనుషుల నుంచి మెప్పు. Oh, now people think me that I am here. ఇప్పటి వరకు నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నారు అందరూ. If they hear me praying, ఇప్పుడు నేను ప్రార్థన చేయడం కనుక వాళ్ళు వింటే my level may go down. నా స్థాయి దిగిపోవచ్చు వాళ్ళము. So let me not pray and maintain this level. కాబట్టి నేను ప్రార్థన చేయను, నాకున్నటువంటి ఆ స్థాయిని అలాగే Why కొనసాగిస్తాను. I don't share in the meetings? Why don't I don't testify in the meetings? కుడుకులో నేను ఎందుకు సాక్ష్యం చెప్పను, పంచుకొని వాక్యాన్ని? If a person doesn't speak, even a fool will be considered wise man. ఎందుకంటే మాట్లాడకపోతే ఒక బుద్ధిహీనుడు కూడా తెలివైన వాడుగానే అనుకుంటారు. So let me maintain that level. కాబట్టి ఆ స్థాయిని అలాగే కొనసాగినింపదిద్దాం. Why should I share and bring down my level? ఎందుకు నేను నా సాక్ష్యాన్ని పంచుకుని నా స్థాయిని దిగదార్చుకోవడం? See, these are our applications. ఇవి దీన్ని అన్వయించుకోవడం. Are we bold to confess Jesus? మనం యేసు ప్రభువును ఒప్పుకోవడానికి ధైర్యంగా ఉన్నామా? Why we don't confess Jesus among the heathen people? మనం అన్యుల మధ్యలో యేసు ప్రభువును ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం? They may think low of me. ఎందుకంటే వాళ్ళు నన్ను తక్కువగా అంచనా I'm వేస్తారేమో, a religious fanatic. నేనేదో మతానుసారుని అనుకుంటారేమో. So many ways of we can seek the respect, honor, praises from men. ఎన్నో విధాలుగా మనం మనుషుల యొక్క మెప్పుని పొందుకోవడానికి చూస్తూ ఉంటాం. Okay, thank you, brother. Your good name? Anil. Yeah. Sahodara You are from Anil. Vijayawada? Adanki. Very good. So, any sister would like to read? ఇంకెవరైనా మీరు రాసిందని ఒకసారి చదవడానికి Any sister who doesn't want praises from men? మెప్పును కోరుకొని సహోదరి ఎవరైనా ఉంటే చదవచ్చు. Maybe from the back. వెనక నుంచి అయినా You have written one or two. ఒకటి రెండు రాసినాయా? Any one you can read.
ఒకటి చదవచ్చు. All of us are the same flesh. All are అన్- having same temptations. అందరికీ ఒకటే శోధన శరీరం ఉంది కాబట్టి అందరికి ఒకటే శోధన ఉంటుంది. Phone and TV. మొబైల్ ఫోను లేదా టీవీ, Yeah, that is her throne. అది ఆమె సింహాసనం. Slowly getting established, అది స్థిరపడుతా ఉంది నెమ్మదిగా. and this is going away. బైబిల్ ఏమో దూరంగా వెళ్ళిపోతూ ఉంది. Yeah. So let us not allow this to go away. బైబిల్ ని అలా దూరంగా వెళ్ళిపోవడాన్ని మనం అనుమతించొద్దు. That is Rehoboam's way. అది రెహోబోము యొక్క మార్గం. Very good. Anybody else? ఇంకెవరైనా? Because what you have written will help others. ఎందుకంటే మీరు ఏం రాశారో ఇతరులకు అది ఉపయోగపడుతుంది. Anybody else? ఇంకెవరైనా? Or Rajashri, Batmashri, or I don't know. Priyadarshi. What's her name? Bhakyashri. Yeah, Bhakyashri. Phone. Yeah. Pride. Society. గర్వం, సమాజం. Society is becoming the throne for you. సమాజం ఒక గొప్ప Again- సింహాసనం. Again accepted by the society. మరలా ఇది సమాజం చేత మెప్పు పొందటం, Praised by the society. సంఘం చేత మెప్పు పొందటం, అంగీకారం For పొందటం. you, society, instead of society, you can say peer group. Your friends, close friends. అంటే ఇక్కడ సమాజం అని అంటే నీ తోటి స్నేహితులు అని చెప్పుకోవచ్చు. Yeah. What phone they have, I want that phone. వాళ్ళకి ఎలాంటి మొబైల్ ఫోన్ ఉందో నాకు అలాంటిదే కావాలి. What dress they wear, I want to wear. వాళ్ళు ఎలాంటి బట్టలు కొనుక్కున్నారో నాకు అలాంటిదే కావాలి. What bike they have, I want that bike. వాళ్ళకి ఎలాంటి బైక్ ఉందో నాకు అలాంటిది కావాలి. Anybody from one more from the brother side? What you have written? Yeah, please read. సహోదరుల నుంచి. Samson. Yeah. Huh? Yeah. Comfort and pleasure. Yeah. Comfort and pleasure is becoming throne for some కొంతమంది people, and we neglect godly things and God's word. కొంతమందికి కంఫర్ట్ గా ఉండటం అనేది వాళ్ళకి సింహాసనం అవుతుంది, దేవుని మార్గాన్ని విడిచిపెట్టడం. And now we close with that. దీంతో మనం ముగిద్దాం ఇప్పుడు. Then we'll continue in the afternoon. మధ్యాహ్నం సెషన్ లో మనం కొనసాగిద్దాం. Now, one brother will you stand up, and one sister will stand up, and you pray. మీలో ఒక సహోదరుడు నిలబడి అలాగే సహోదరుల్లో ఒకరు నిలబడి ప్రార్థన చేయాలి. Pray with the personal application. దీన్ని మనం వ్యక్తిగతంగా అన్వయించుకుంటూ ప్రార్థన చేయాలి. Lord, in this way, help me. Thank you, Lord, for you have encouraged me. I want to be delivered from this. Like that. ఈ విధంగా నేను నా జీవితంలో అన్వయించుకున్నాను, నాకు సహాయం చేయండి, దీని నుంచి నాకు విడుదల దయచేయండి, ఆ విధంగా ప్రార్థన చేయాలి. When you stand and pray also, you are confessing God, you are seeking the glory of God. మనం నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఇతరుల మెప్పును కాక దేవుని యొక్క మెప్పును కోరడం అనే దాన్ని మనం చూపించవచ్చు. Immediate deliverance from seeking the praise of men. వెంటనే మనుషుల యొక్క మెప్పుని కోరుకోవడం నుంచి విడుదల దొరుకుతుంది. Who want to get delivered? ఎవరు విడుదల కోవాలనుకుంటున్నారు? Stand up and pray. లేచి ప్రార్థన చేయాలి. Yeah, we'll all close our eyes. మేమందరం కళ్ళు మూసుకొని ఉంటాం. Yeah, you can give the mic. Ravi Teja, you can give the mic. Yeah, those who want mic, please raise your hand. Yeah. Mic is not on. Yes. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. నాయనా రెహబాము అయా స్థిరపరచబడిన తర్వాత నాయనా తన రాజ్యాన్ని కోరుకుని మిమ్మల్ని పక్కన పెట్టేశాడు ప్రభా. నాయనా అలాగే నేను కూడా ధనాశలో పడి ప్రభా అనేక మార్లు మిమ్మల్ని పక్క పెట్టేశాను ప్రభా. క్షమించండి అయా, ధనాశ నుంచి విడిపించండి, కనికరం చూపించండి దేవా. మీకు వందనాలు పరిశుద్ధాత్మ, మీరు సహాయం చేసి కనికరించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. Amen. So, brother Suresh has set an example for the young people to follow. So, I want young person, either a brother or sister, to pray. యవనస్తులైన సహోదరులకి సురేష్ బ్రదర్ ఒక మాదిరిగా లేచి నిలబడి ప్రార్థన చేశారు. ఇప్పుడు యవనస్తులైన ఒక సహోదరుడు లేచి నిలబడి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా మరొకసారి మీ వాక్యం చేత మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. నాయన, నువ్వు నన్ను యవనస్తుడిగా చేసినందుకు మీకు వందనాలు ప్రభువా. మా యవన దశలో ఆయన మీకు అయిష్టమైన సంఘటనలు ఎన్నో నేను చేసి నిన్ను గాయపరిచాను ప్రభువా. నాయన, నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు. ఆ ప్రేమను నేను చూడలేక ప్రభువా మీ మార్గాన్ని తప్పి ప్రభువా
నేను యథార్థంగా జీవించినాననే మోసంలో కూడా ప్రభా మిమ్మల్ని ఎంతో గాయపరిచాను ప్రభా, నన్ను క్షమించండి ప్రభా. మరొకసారి నాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ప్రభా నాలో ఎంతో గర్వం ఉంది ప్రభా. ప్రభా దాని విషయంలో ప్రభా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నాలో ఎంతో మోహం ఉంది ప్రభా. ఆ పాపం నుండి నన్ను ఇంకా పూర్తిగా విడిపించండి ప్రభా. నాయన నేను మీ ఆజ్ఞలు గైకునేవాడుగా, మీ కట్టడలు అనుసరించేవాడుగా చేయండి ప్రభా. నాయన మీరు ఇచ్చిన ఈ గ్రంథాన్ని బట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మేము ఎల్లప్పుడూ ప్రభా మీ వాక్యాన్ని మా హృదయాల్లో పెట్టుకునేటట్లు, దివారాత్రము మీ వాక్యాన్ని ధ్యానించేటట్లు సహాయం చేయండి ప్రభా. నన్ను బలపరిచినందుకు మీకు వందనాలు ప్రభా. మీ కట్టడలను అనుసరించి ప్రభా మీ ఆజ్ఞలు గైకునేవాడుగా నన్ను చేయమని ప్రభా నువ్వు చేస్తానని వాగ్దానం ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. నాయన మీ మాటలకు లోబడేటట్లు సహాయం చేయండి. వాక్య ప్రకారం మేము భూమి మీద జీవించడానికి సహాయం చేయమని ప్రభా యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you, brother. See, truth confronts. సత్యాన్ని ఒప్పుకోవడం, We have to face it. దాన్ని మనం ఎదుర్కొనాలి. We should not bypass. దాన్ని తప్పించుకోకూడదు, We should not run away. దాని నుంచి పారిపోకూడదు. So now I am giving you another opportunity. మరొక అవకాశం ఇస్తున్నాను. You need not stand up. మీరు నిలబడాల్సిన అవసరం లేదు. Wherever you are seated, మీరు ఎక్కడైతే కూర్చున్నారో you sincerely pray to God. మీరు యథార్థంగా దేవునికి ప్రార్థన చేయండి. All of us now, we can bow down our heads and we'll pray to God. మనందరం తలలోంచి ప్రార్థన చేద్దాం దేవునికి. Yeah. You can open your mouth also and pray మీరు నోరు తెరిచి కూడా ప్రార్థన చేయొచ్చు. Yeah. slowly. Thank you, Jesus. నెమ్మదిగా ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు గట్టిగా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Thank you. God bless you. డెఫినేషన్ నోట్ చేసుకోండి, కొంచెం బ్రదర్ చదువుతారు. Right. సెల్ఫిష్నెస్. Yeah. అండ్ ప్రివేల్డ్ అనే వాటి మీనింగ్ మొదట్లో తప్పు చెప్పాను, సరి చేసుకున్నాను. తర్వాత మీరు చూసి అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. రివైల్డ్ అంటే ఆధారపడటం, ప్రివేల్డ్ అంటే జయం పొందటం. Yeah, anger. Strong emotional opposition. Then you can convert it into Telugu also. Yeah. తెలుగులో కూడా రాసుకోండి కావాలంటే. ఇది స్వార్థం అనే దానికి నిర్వచనము. Google Translate. Strong emotional opposition. బలమైనటువంటి భావోద్రేకాల్లో కలిగే వ్యతిరేకత. Writing. To the obstacle in my way. నా మార్గంలో వచ్చే అడ్డంకులకు. To the obstacle in my way. నా మార్గంలో వచ్చే అడ్డంకులకు బలమైన భావోద్రేకపూరితమైన వ్యతిరేకత. Comma. Want to strike out. దాన్ని కొట్టివేయడానికి కోరుకోవడం. Want to strike out. దాన్ని కొట్టివేయడానికి కోరుకోవడం. Verbally. మాటల ద్వారా. ఫిజికలీ భౌతికంగా. Or emotionally. లేదా ఉద్రేకపూర్వకంగా. Verbally. మాటల ద్వారా. Physically. భౌతికంగా. Or emotionally. లేదా ఉద్రేకపూర్వకంగా అంటే భావాల ద్వారా. I have two more definitions. I'll tell in the afternoon. Yeah. తర్వాత సెషన్ లో ఇంకో 2 నిర్వచనాలను నేర్చుకుందాం. Enjoy your lunch. భోజనాన్ని ఆస్వాదించండి. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడైతే మనకి లంచ్ సెషన్ ఉంటది. 2:30 వరకు లంచ్ సెషన్. వాష్రూమ్స్, లేడీస్ వాష్రూమ్స్ ఇటు పక్క ఉన్నాయి, టు మై రైట్, అండ్ జెంట్స్ వాష్రూమ్స్ టు మై లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. అదొకటి గమనించగలరు. అండ్ ఈవినింగ్ 5:45కి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటది. బాక్స్ అరేంజ్ చేస్తాము లాస్ట్ లో. ప్రతి ఒక్కరు మీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక ఆ బాక్స్ లో చేయొచ్చు. బ్రదర్ విన్సెంట్ బ్రదర్ మరి దాని గురించి ఆన్సర్స్ ఇస్తారు. ఒకవేళ ఎవరైనా ఉండలేకపోయినా సరే, ఏమన్నా ట్రావెలింగ్ వల్ల కానీ డిస్టెన్స్ వల్ల ఉండలేకపోతే మీ క్వశ్చన్స్ ఏమన్నా సరే ఆ బాక్స్ లో వేయండి, బ్రదర్ ఆన్సర్ చేస్తారు. ఆ వీడియో మేము యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం CFC విజయవాడలో. మీ ఆన్సర్స్ పొందొచ్చు. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్స్ అడగడం ద్వారా బ్రదర్ కూడా చెప్పారు, ఇట్ మే బి ఎంకరేజింగ్ టు సమ్వన్. వేరే వాళ్ళకి అదే క్వశ్చన్ లో ఉన్నారేమో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గా ఉంటది, లేదా వాళ్ళకి గైడెన్స్ గా ఉంటది. ప్లీజ్ బాక్స్ అక్కడ పెడతాం, మీ క్వశ్చన్స్ ఆ బాక్స్ లో వేయొచ్చు. థ్యాంక్ యూ. ఎంజాయ్ యువర్ లంచ్.
థ్యాంక్ యూ. లంచ్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఫస్ట్ లేడీస్, చిన్నపిల్లలు, వృద్ధులకి ఫస్ట్ అవకాశం ఇచ్చి నెక్స్ట్ మెన్ వెళ్ళవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ.